అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరంతా కూడా మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు, మన దేవుడు ఈరోజు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదండి. ఒంటరితనం అనేది ఎంత బాధో ఆ ఒంటరితనం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కుటుంబంగా ఉన్న వారికి తెలియదు, కానీ ఆ బాధ ఏంటో, ఒంటరిగా ఉన్న వారికి ఆ బాధ ఏంటో, ఆ దుఃఖం ఏంటో తెలుస్తుందండి. మన మధ్యలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఒంటరితనం అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీకు శుభవార్త, ప్రభువు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఈ భూలోకానికి పంపించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒంటరితనానికి గురి చేయడు. ఆయన ఒంటరిగా మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉండండి. ఈరోజు ఎవరైనా ఒంటరితనం అనుభవించే వాళ్ళు మన మధ్యలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. ఒక కుటుంబంలో భార్యాభర్త, ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతడికి హాలిడేస్ వచ్చినప్పుడల్లా లీవులకి తన తాతగారి కుటుంబానికి పక్కన ఊరికి తీసుకొని పోయి విడిచిపెట్టి వచ్చేవాళ్ళు. కొంత దూరం వాళ్ళ ఊరు. అలాగా సంవత్సరం హాలిడేస్కి తన కుమారుడిని ఆ తాతయ్య ఇంటికి, తాతయ్య అవ్వ ఊర్లో ఉండేవాళ్ళు, ఆ ఊరికి ట్రైన్లో తీసుకొని పోయి విడిచిపెట్టేవాళ్ళు, తిరిగి మళ్ళా ఊరికి వచ్చేవాళ్ళు. ఇలాగా కొన్ని సంవత్సరాలు విడిచిపెట్టిన తర్వాత ఆ కుమారుడు కాస్త పెద్దవాడు అయిపోయినాడు. 11 సంవత్సరాలు అయిపోయింది కదా. నాన్న, మీరు ఇక మీదట రానవసరం లేదు, నాకు బాగా అలవాటు అయిపోయింది కదా రావడం పోవడము, నేను వెళ్ళిపోతానులే, నన్ను ట్రైన్ ఎక్కిస్తే నేను వెళ్ళిపోతానులే అని తండ్రితో అన్నాడంట. సరే నాన్న అని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ తీసిచ్చి ట్రైన్లో కూర్చొని అతడు ఒక చీటీ ఇచ్చినాడంట. నాన్న, ఇది జోబులో పెట్టుకో, నీకు ఎప్పుడైనా భయం వేస్తే అది ఆ చీటీ తీసుకొని చదువు, ఆ లెటర్ అని చెప్పి తన జోబులో పెట్టి ఆ లెటర్ని కిందికి దిగినాడంట. ట్రైన్ దిగేశాడు. ఆ తర్వాత ట్రైన్ కదిలి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పక్కన ఒక వ్యక్తి ఎవరో గంభీరంగా, ఒక రౌడీ మాదిరిన్నాడు, గడ్డమంతా పెంచుకున్నాడు, అతన్నే చూస్తున్నాడు. ఈ కుమారుడికి చాలా దిగులైపోయింది, భయపడుతున్నాడు. పాపం ఏడుపు చేస్తుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వెంటనే వెనక సీట్లో కూర్చున్నాను. ఒక అతను వచ్చి, ఏం నాన్న, ఏం బాబు ఒక్కడే వచ్చినావా, నీకెవరు లేరా, మరి ఒక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఇలా అంటా చెప్పినప్పుడు అతనికి ఇంకా భయము ఎక్కువైపోయింది, చాలా ఏడుస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి ఒక స్త్రీ వచ్చి, మరి ఒంటరిగా ఎలా వచ్చావు నాన్న నువ్వు, పోయిన వారమే ఈ ట్రైన్లో కిడ్నాప్లు జరిగాయి, ఒక చిన్న కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అన్నప్పుడు ఆ కుమారుడు దుఃఖించి ఏడవడం, పెద్దగా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. అయ్యో, నాకు భయం తట్టుకోలేకపోతున్నా ఆ కుమారుడు. తర్వాత ఎలా ఏడుస్తూ ఉంటుండగా అతనికి అతని తండ్రి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. నాన్న, నువ్వు ఎప్పుడైనా భయం వేసినప్పుడు, దిగులు పడ్డప్పుడు ఆ చీటి తీసి చదువుకోనన్నా అని చెప్పినప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఆ చీటి తీసి ఆ కుమారుడు చదువుతున్నప్పుడు, నానా, నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు, కానీ నీకు నేను తోడై ఉన్నాను, నీ వెనక బోగిలోనే నేను నీతో కూడా వస్తున్నాను, నువ్వు దేనికి భయపడద్దు అని ఆ లెటర్ చదివినప్పుడు కుమారుడు ఆ కళ్ళు తెరుచుకొని ఆనందంగా చిరునవ్వుతో ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే తండ్రి, నేను నీతో కూడా వస్తున్నాను, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి పంపించలేదు, నేను వెనక బోగిలేను, నీతో కూడా వస్తున్నాను నాన్న, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండని
కుమారుడితో ఆ చీటి చదివినప్పుడు చాలా సంతోషం, ఆనందం, ధైర్యం కలిగింది ఆ కుమారుడికి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఒంటరితనం అనుభవించే వాళ్ళు మన మధ్యలో ఎవరైనా ఉన్నారా? తండ్రి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నేను పంపిస్తున్నాను అనుకుంటున్నావు ఒంటరిగా, కానీ నీ వెనకనే ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. నేను ఫాలో చేసుకుంటూ వస్తాడు, నీ కుటుంబానికి వస్తాడు. ప్రతి ప్రయాణంలో దేవుడు మనతో కూడా వస్తాడు. హల్లెలూయా. మన కుటుంబంలో బాధలు, చింతలు, అవమానాలు కలిగినప్పుడు ఆయన మనకు తోడునిడిగా ఉంటాడు. ఆయన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు నీకు పంపినవాడు నీకు తోడై ఉన్నాడు. పంపినవాడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ట్రైన్లో కుమారుని పంపించినాడు, తండ్రి కూడా తన జతలోనే వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలిగిన గాక. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ఒంటరితనం ఎంతమంది అనుభవిస్తున్నారు ఈరోజు? ధైర్యం తెచ్చుకోండి. శ్రమల గుండా ఎంతమంది ఇరుకులు ఇబ్బందుల గుండా వెళ్తున్నారో ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నిన్ను ఆ శ్రమలో ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించే దేవుడు ఎంచున్నాడు. ఆయన గమ్యానికి చేర్చే దేవుడు నిన్ను. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగున గాక. వీడియో చూస్తున్న అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుడు మీకు తోడై నడిపించిన గాక. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ప్రభు, నిజంగా నువ్వు మమ్మల్ని పంపిన దేవుడు మాకు తోడైనావు కనుక నాయన, మీకు ఇష్టమైన కార్యాలు ఎప్పుడైతే మేము చేస్తామో మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ మాకు తోడైనావు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. ఎవరైతే నాయన వీడియో చూస్తున్న వారి జీవితాల్లో నాయన ఎంతమంది ఒంటరితనం అనుభవిస్తున్నారో నిజంగా వాళ్ళని ధైర్యపరిచినందుకు వందనాలు. తోడు నీడిగా ఉండి నడిపిస్తున్నందుకు నాయన ప్రభు, గమ్యానికి చేర్చి దేవుడు తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చేస్తున్నాం ప్రభు. ఎంతమంది శ్రమలో గుండా వెళ్తున్నారు తండ్రి, వివాహం కాకుండా, గర్భం లేకుండా, ఉద్యోగం లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ కూడా నాయన గొప్ప కార్యాలు జరిగించిన వాళ్ళ జీవితాల్లో ప్రభు, అయా అనారోగ్య సమస్యల్లో సతమతలవుతున్న వాళ్ళ జీవితాల్లో నాయన మీ కైపనస్తాలతో ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల తోడు కూడా సహాయం చేయండి, బలపరిచిన ప్రభు, ముందుకు నడిపించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.